హాయ్ అండి, వెల్కమ్ టు మహి బ్లాగ్స్. ఈరోజు ఏంటి వెరైటీ అనుకుంటున్నారా? ఎంతో సింపుల్గా అండ్ టేస్టీగా గుడ్లు పచ్చిరొయ్యల కర్రీ అండి. మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో, దీనికి కావాల్సిన సామాన్లు ఏంటో ఇప్పుడు చూసేద్దాం రండి. మరి ముందుగా ఒక 2 ఉల్లిపాయలను ఇలా చిన్న ముక్కల కింద కట్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకొని, ఇంకా 2 టమాటాలు అయితే సరిపోతాయి, కరివేపాకు, కొత్తిమీర, శుభ్రం చేసిన రొయ్యలు, ముందుగా ఉడకబెట్టిన గుడ్లు 4 అయితే వేసుకుంటున్నాను నేను. ఇంకొన్ని వాటర్, ఉప్పు, కారం, పసుపు, చికెన్ మసాలా పౌడర్. నాన్ వెజ్లో ఖచ్చితంగా పచ్చిమిర్చి అయితే ఉండాలి కనుక ఒక 4 పచ్చిమిరపకాయలు వేసుకొని సరిపోతాయి. ఇక్కడ పొయ్యి మీద పాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్, డీప్ ఫ్రైకి సరిపడంత ఆయిల్ వేసుకొని, మరి గుడ్లు డీప్ ఫ్రై చేయాలంటే కొంచెం కారం వేసుకోవాలని చెప్పాను కదండి. ఒక చిటికెడు కారం వేసుకొని, ఆ తర్వాత మనం ముందుగా ఉడకబెట్టిన గుడ్లు ఉన్నాయి కదండి, అవి వేసుకొని డీప్ ఫ్రై అనేది చేసేసుకుందాం. ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో నేను చెప్పాను, గుడ్లు డీప్ ఫ్రై చేసినట్టు చిన్న కారం వేస్తే గుడ్లు అన్నది అడుగున అంటకుండా ఉంటాయి అని. అందుకే నేను చిటికెడు కారం అనేది వేసాను. ఈ డీప్ ఫ్రై అయిపోయినాయి, తీసి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న ఈ రొయ్యలు అయితే ఏవైతే ఉన్నాయో అవి కూడా వేసుకొని ఒక 5 minutes మగ్గనిచ్చేసుకుందాం. చూసారు కదా, అట్ల పరంగా వాటర్ అలాగ వచ్చేటప్పుడు మగ్గుతాక మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అయినాక తీసి పక్కన పెట్టేసుకుందాం. యాక్చువల్లీ ఇందులోనే కొంతమంది అయితే ఉల్లిపాయలు వేసేస్తారు, అలా అయితే ఉల్లిపాయ పచ్చివాసన అన్నది పోదు. అందుకనిసే తీసి పక్కన పెట్టేసుకొని అప్పుడు ఉల్లిపాయలు అన్నది వేపేసుకోవాలి. ఇలాగ ఈ ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ కలిపి ఒక పరంగా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేటట్టుగా వేపేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ స్లిమ్లో పెట్టుకొని ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ని బాగా ఫ్రై చేసుకొని ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలండి. చూసారు కదా, ఈ విధంగా మగ్గినాక మనం ముందుగా వేపు పెట్టుకున్న రొయ్యలు ఉన్నాయి కదండి, ఆ రొయ్యలు కూడా వేసేసుకొని ఈ మసాలా ముద్దంతా దాన్ని పట్టే విధంగా బాగా కలుపుకోవాలండి. ఇవి కలిపినాక దీన్ని కూడా ఒక 5 నిమిషాలు ఏదైతే ఉందో మగ్గనిచ్చుకోవాలి. ఒక 5 నిమిషాలు అంటే చాలండి, ఎక్కువసేపు కూడా అవసరం లేదు. ఇది మనకి ఇలా వచ్చినాక మగ్గినట్లు లెక్కండి. మనం ముందుగా తీసుకున్న టమాటాలు ఉన్నాయి కదా, ఆ టమాటాని ఇలా పేస్ట్ కింద చేసుకొని దాన్ని కూడా అందులో వేసేసి బాగా కలుపుకోవాలి. ఇవన్నీ కలిసే విధంగా బాగా కలుపుకొని టమాటాను కూడా ఒక 5 నిమిషాలు మనం మగ్గనివ్వాలండి. స్టవ్ అన్న స్లిమ్లో పెట్టేసుకొని మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. టమాటా మగ్గాలంటే కనుక ఒక చిన్న ఉప్పు కాని వేసుకుని ఉంటే మగ్గిపోతుంది. చూసారు కదా, ఈ విధంగా మగ్గినాక ఇది మనకు మగ్గింది అని తెలియాలంటే అలా వాటర్ కింద వచ్చిన చూసారా, దాని పరంగానే మనకు తెలుస్తుందండి. ఇది మగ్గినాక ఇందులో ఒక 1.5 స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు. కారం అయితే తగ్గించండి, ఎక్కువ అన్నది వేయొద్దు, ఎందుకంటే పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కనుక కారం తగ్గించండి. 1 స్పూన్ ఉప్పు, చిటికెడు పసుపు. ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా పౌడర్ అండి. 1 స్పూన్ అయితే వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నీ వేసుకున్నాక ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఈ బాగా కలిపినాక మనం ముందుగా ఉడకబెట్టిన గుడ్లు ఏదైతే ఉన్నాయో అవి కూడా వేసేసుకొని స్టవ్ని స్లిమ్లోనే ఉంచుకొని ఇవన్నీ కాసేపు మగ్గాలండి. కాసేపు మగ్గినాక అప్పుడు దీన్ని మూత తీసి వేడి వేడి అన్నంలో మనం సర్వ్ చేసుకున్నాం అంటే కనుక దీని ఫ్లేవరే వేరండి. చూసారు కదా, ఈ విధంగా దగ్గరికి ఇలా మగ్గినాక ఒక కొంచెం కొత్తిమీర అలా జల్లుకొని మీ ఇంట్లో సర్వ్ చేయండి. మరి టేస్ట్ ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో కూడా పెట్టండి. మన కర్రీ అయితే అయిపోయింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో మీకు ఇంకేమైనా కావాలనైతే కామెంట్ బాక్స్లో పెట్టండి. థ్యాంక్ యూ.